ప్రాణప్రతిష్ఠ అంటే ఏమిటి? ఎందుకంత విశిష్టత? సనాతన ధర్మాన్ని విశ్వసించే హిందువులకు ఈ జనవరి చాలా ప్రత్యేకమైనది. ఈ నెల చారిత్రాత్మకం కానుంది. ఈ నెలలో అయోధ్యలోని నూతన రామాలయంలో బాలరాముని ప్రాణప్రతిష్ఠా కార్యక్రమం జరగనుంది. హిందూ ధర్మంలోని ఆచారాల ప్రకారం ఏదైనా దేవాలయంలో దేవుని విగ్రహ ప్రతిష్టకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఆలయంలో విగ్రహాన్ని ప్రతిష్ఠించుకుంటే దేవుని ఆరాధన అసంపూర్ణమవుతుందని అంటారు. అయోధ్యలోని నూతన రామాలయంలో జనవరి 22న రామ్లల్లా విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ జరగనుంది. అందుకే ప్రాణప్రతిష్ఠ అంటే ఏమిటి, ఇందులోని విశిష్టత ఏమిటనేది ఇప్పుడు తెలుసుకుందాం. సనాతన ధర్మంలో ప్రాణప్రతిష్ఠకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. విగ్రహ ప్రతిష్టాపన సమయంలో ప్రాణప్రతిష్ఠ తప్పనిసరిగా జరుగుతుంది. ఏదైనా విగ్రహ ప్రతిష్టాపన సమయంలో ఆ విగ్రహానికి జీవం పోసే విధానాన్నే ప్రాణప్రతిష్ఠ అంటారు. ప్రాణ్ అనే పదానికి ప్రాణశక్తి అని, ప్రతిష్ఠ అంటే స్థాపన అని అర్థం. మొత్తంగా చూసుకుంటే ప్రాణప్రతిష్ఠ అంటే విగ్రహంలో ప్రాణశక్తిని స్థాపించడం లేదా దేవతను విగ్రహంలోనికి ఆహ్వానించడం అని అర్థం. ప్రాణప్రతిష్ఠకు ముందు ఏ విగ్రహం కూడా పూజకు అర్హమైనదిగా పరిగణించరు. ప్రాణప్రతిష్ఠ ద్వారా విగ్రహంలోనికి ప్రాణశక్తిని ప్రవేశపెట్టి దానిని ఆరాధనీయ దేవతా స్వరూపంగా మారుస్తారు. అప్పుడే ఆ విగ్రహం పూజకు అర్హమైనది అవుతుంది. ప్రాణప్రతిష్ఠ అనంతరం విగ్రహ రూపంలో ఉన్న దేవతామూర్తులను ఆచార వ్యవహారాలతో మంత్రాలు జపిస్తూ పూజలు చేస్తారు. ప్రతిష్టాపన తర్వాత భగవంతుడే ఆ విగ్రహంలో కొలువయ్యాడని హిందువులు నమ్ముతారు. అయితే ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి శుభ సమయం అనేది నిర్ణయిస్తారు. శుభముహూర్తాలు లేకుండా మొక్కుబడిగా ప్రాణప్రతిష్ఠ చేయడం తగదని పండితులు చెబుతుంటారు. ప్రాణప్రతిష్ఠ చేయడానికి ముందు ఆ విగ్రహానికి గంగాజలం లేదా వివిధ పవిత్ర నదుల నీటితో స్నానం చేయిస్తారు. ఆ తరువాత విగ్రహాన్ని శుభ్రమైన వస్త్రంతో తుడిచి నూతన వస్త్రాలు ధరింపజేస్తారు. అనంతరం ఆ విగ్రహాన్ని స్వచ్ఛమైన శుభ్రమైన ప్రదేశంలో ఉంచి గంధం పోస్తారు. తర్వాత బీజాక్షర మంత్రాలు పఠిస్తూ ఆ విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ గావిస్తారు. ఈ సమయంలో పంచోపచారాలు నిర్వహిస్తూ పూజలు చేస్తారు. చివరిగా ఆ దేవతా స్వరూపానికి హారతి ఇస్తారు. ఇదే సమయంలో భగవంతునికి నైవేద్యం సమర్పిస్తారు. ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత భక్తులకు ప్రసాదం పంపిణీ చేస్తారు.